కష్టాల్లో, నష్టాల్లో, కన్నీటిలో, అన్నిటిలో మనం ఏదన్నా ఏం చేసినా మనల్ని విడవకుండా మనతో ఉండే వ్యక్తులని మనం ఎంత గౌరవించాలి, ఎంత గౌరవించాలి ప్రియులారా. అందుకే వాక్యం ఏం పలుకుతుందంటే, వివాహం అన్ని విషయాలలో ఘనమైనది. భార్య భర్తగా ఒకరొకరు గౌరవించుకోకపోతే, ఒకరికి ఒకరు గౌరవం ఇవ్వకపోతే మీ బిడ్డలు మీకు గౌరవం ఇవ్వరు. ఎప్పుడైతే మీరు ఒకరికొకరు గౌరవంగా ఒకరికి ఒకరు తోడ్పడి నిలబడతారో ప్రియులారా, మీ కుటుంబ సభ్యులందరూ కూడా మీకు గౌరవం ఇస్తారు. అప్పుడు మీ వివాహం ఘనమైనదిగా మార్చబడుతుంది. మీ బిడ్డలు మీకు సపోర్ట్ చేస్తారు. కుటుంబ సభ్యులని ఒకరినొకరు గౌరవించుకోవాలి. వివాహం అంటే కేవలం భార్యాభర్తలు మాత్రమే కాదు, కుటుంబ సభ్యులందరూ కూడా. కొన్నిసార్లు మన పిల్లలకే మనం సారీ చెప్పటానికి మనకు నామూషి అనిపిస్తుంది. కానీ ఎవరినైనా గాయపరిచినప్పుడు మనం ఒక్క క్షమాపణ అడిగితే, ఒక వ్యక్తిని మనం గౌరవించి మాట్లాడితే అది మన కుటుంబాల్ని నిర్మిస్తుంది. ఈరోజు మనం తీర్మానం తీసుకుందాం. ఆ తీర్మానం ఏమిటి అంటే, మనకు సంబంధం లేని వ్యక్తులని సార్, మేడం అని మనం ఎంత చక్కగా గౌరవించి పిలుస్తామండి. అదే మన కుటుంబ సభ్యుల దగ్గరికి వచ్చినప్పుడు ఇష్టానుసారంగా మనం మాట్లాడుతుంటాం. గౌరవము ఇచ్చి పుచ్చుకోవాలి అంటారు. గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ అంటారు. పిల్లరా, ఈరోజు నుంచి మన కుటుంబాలకి, మన కుటుంబ సభ్యులకి మనము గౌరవం ఇవ్వడం ఆరంభిస్తే ఇతరులు కూడా గౌరవిస్తారు.